నమస్తే, మీ పేరు? నా పేరు శ్రీదేవి అండి. ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్ అండి. మరి రెండున్నర సంవత్సరాలు అవుతుంది. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం మేము అమలు చేస్తామని చెప్పి ఇటు విద్యాశాఖ మంత్రి కానీ ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన పథకం తల్లికి వందనం అసలు మీకు పడిందండి? దాని మీద పడినాయండి. 2 సంవత్సరాలు పడినాయి. 13,000 పడినాయండి. ఎప్పుడు పడినాయి మీకు? మాకు 25, 23 అలా పడిందండి. ఆ మధ్యలో పడింది, తీసుకున్నాం మేము. అంటే ఎలా అనిపిస్తుంది? ఆ డబ్బులు మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఏదైతే చెప్పినట్లుగా అమలు చేయటం ఎలా అనిపిస్తుంది అసలు? చాలా బాగుందండి, హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు మాకు ఫీజు సగంలో సగం కట్ చేసుకున్నాం. పిల్లలకు బుక్స్ అవి తీసుకున్నాం. పిల్లల చదువుకి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇంకా ఫీజు కట్టాలంటే ఎంత అవుతుంది? ఇంకా మేము ఇంకా ఎక్కువే కట్టాలి. ఇప్పుడు సగానికి సగం కడతాం వల్ల మేము హ్యాపీగానే ఉన్నాం. అంటే మీలాంటి వాళ్ళకి మీ ఇంటి చుట్టూ వాళ్ళ పక్కన కూడా పడినాయా లేక మీ ఒక్కరికి పడినాయండి? చాలా మందికి పడినాయి. మా ఫ్రెండ్కి 4 పిల్లలకి పడినాయి. మా అక్కల పాపకు పడినాయి. చాలా మందికి పడినాయి. అంటే ఇందులో కులం కానీ మతం కానీ పార్టీ కానీ అలాంటిది ఏమైనా చూసారమ్మా? లేదండి, అలా ఏం లేదు. అందరికీ పడినాయి. నాకు తెలిసి చాలా మందికి అసలు ఇందులో కుల మతాలు ఏం లేదండి. ప్రతి ఒక్కరికి పడినాయి. 4, 5 పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా పడినాయి. అంటే 4, 5 పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా పడినాయి అని చెప్తా ఉన్నారు. మరి గతంలో ఎలా అమలు చేశారు మరి? అర్థం కాలేదు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసారా లేక ఒకరికి? అది ఒకరికి ఇద్దరికి. మా పోయినసారి అయితే మా అక్కకు పడలేదండి. వాళ్ళు ఉన్నప్పుడు అయితే మా అక్కకు పడలేదు. అప్పుడు మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి మాకు ఏం పడలేదు. ఈసారి 2 సార్లు నేను వీళ్ళు వచ్చిన కాడ నుండి మేము తీసుకున్నాం. మరి ఎలా ఉంది మరి లోకేష్ గారి పనితీరు కానీ చంద్రబాబు నాయుడు గారి పనితీరు కానీ ఎలా ఉందండి? చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మేము ఈసారి పిల్లలకి బుక్స్ అవన్నీ తీసుకున్నాము, హ్యాపీగా ఉన్నాము. సగానికి సగం ఫీజు కట్టగలిగాము. చాలా హ్యాపీగా ఉంది. మరి రూలింగ్ గురించి మాట్లాడదాం. మరి 2.5 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ పనితీరు ఎలా ఉంది మరి రూలింగ్ కూటమి ప్రభుత్వం? చాలా బాగుందండి. చాలా వరకు ఈ ఇది తల్లికి వందనం వేసినందుకు రోడ్లు కూడా ఇక్కడ కొంచెం బాగోపోతే అవి చేస్తున్నారు, అవి బాగున్నాయి. చాలా వరకు చాలా బాగున్నాయి. మళ్ళీ మహిళలు ఉన్నారు కదా, వాటి గురించి ఏమైనా చెప్పాలనుకున్నా కూడా కరెక్ట్గా అన్నీ చేస్తున్నారు. ఏదైనా టేస్టింగ్ వెళ్ళగానే అన్నీ పట్టించుకుంటున్నారు. మాకు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. మరో పక్కన అసలు వీళ్ళకి రూలింగ్ అంటూ తెలియట్లేదు, అసలు సుపరిపాలన అసలు తెలియట్లేదు, ప్రజలను పట్టించుకోవట్లేదు, పథకాలు ఏమి అమలు కావట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు మరి కొంతమంది నాయకులు. ఎలాంటి సమాధానం చెప్తారు మరి వాళ్ళకి? మరి వాళ్ళ వైపేమో మరి మాకు తెలియదు కదండి. మాకైతే అంతా కరెక్ట్గానే జరుగుతుంది. మేము ఏ పని చేసినా, మేము ఎటు వెళ్ళినా కూడా మాకు అన్ని వైపులా కరెక్ట్గానే చెప్తున్నారు, సమాధానం రెస్పాండ్ అవుతున్నారు. మాకైతే హ్యాపీగానే ఉంది. గతంలో పట్టించుకునే వాళ్ళు కాదండి. అందుగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటి ఎంతసేపు నించొని చేసి స్టేషన్కి వెళ్ళి గంటల తరబడి ఉండి ఇదే విషయమైనా ఎక్కడ పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు కొంచెం పర్లేదు, అన్నిట్లోనూ రెస్పాండ్ అవుతున్నారు, సమాధానం చెప్తున్నారు. ఫోన్ పోయినా కూడా ఏదైనా చెప్పగలని వెంటనే ఎతకడం చేయడం అన్నీ బాగున్నాయి. మాకు ఈసారి బాగున్నాయి. ఈసారి వచ్చేసారి కూడా వాళ్ళకే వేద్దాం అనుకుంటున్నాం. మాకు అన్ని అలా ఏమో తెలియదు కానండి, మాకు అన్ని ద్వారాగా బాగున్నాయి. అసలు ఇప్పుడు పిల్లలకి తల్లికి వందనమే కానీ ఏదైనా సరే అన్ని విధాలుగా బాగున్నాయి కాబట్టి మేము వాళ్ళకే వేద్దాం అనుకుంటున్నాం. ఒక మహిళగా చెప్పండి, మహిళా సాధికారత కోసం కృషి చేసిన నాయకుడు ఎవరంటే మీరేం చెప్తారంటే? ఒక పక్కన వైసీపీ నాయకులు అంటున్నారు మహిళలకు కావాల్సిన పథకాలు మొత్తం మేమే అమలు చేసాము, పరిపాలన అంటే వాళ్ళకి చూపించాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇటు కూటమి ప్రభుత్వం మహిళలకి సూపర్ 6 పథకాలంటే దీపం పథకం కానీ ఫ్రీ బస్సు కానీ ఇటు తల్లికి వందనం కానీ అమలు చేశామని వీళ్ళు అంటూ ఉన్నారు. మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? మహిళా సాధికారత కోసం కృషి చేసిన నాయకుడు ఎవరంటే ఏం చెప్తారు? లోకేష్ గారేనండి. ఎందుకు? ఏమో మాకైతే అలాగే అనిపిస్తుంది. అప్పుడు మాకు తెలియదు కానీ ఇప్పుడు మేము ఉన్న వాటి వరకు అయితే మేము వెళ్ళిన ప్రతిసారి రెస్పాండ్ అవుతాం కానీ పట్టించుకోవడం కానీ ఏదైనా సరే ఇప్పుడు కొంచెం బాగుంది. మేము ఆయన్ని అనుకుంటున్నాం, అంటే లోకేష్ గారిని అనుకుంటున్నాం. మరి ఆయన విద్యాశాఖ మంత్రి ప్లస్ ఐటీ శాఖ మంత్రి, ఆయన తీసుకున్న శాఖల పట్ల ఎంతవరకు కృషి చేస్తూ ఉన్నారు? మరి చాలా 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 చేస్తున్నారండి. మాకు చాలా నచ్చుతున్నాయి ఆయన చేసినవి అన్నీ. చాలా బాగుంటున్నాయి కూడా. అంటే ఎలా అనిపిస్తుంది ఆయన ఐటీ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి ఎలాంటి కంపెనీస్ వచ్చినాయి అనుకోవచ్చు? అసలు చాలా వచ్చినాయి కదండి. అందులో ఏమని చెప్తాము, 1, 2 ఇన్ని వదులుతున్నారు. చాలా బాగున్నాయి. బుక్స్ పిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి బుక్స్లే కానీ షూ టై మొత్తం అసలు ఏమీ కొనక్కర్లే, సమస్తం వాళ్ళే ఇస్తున్నారు. ఇంకేం కావాలి? పిల్లల క్యారేజీ ఫుడ్ మొత్తం వాళ్ళే. చాలా బాగుంది. వాళ్ళు ఇచ్చిన వాటిలో సగానికి సగం ఎక్కడ ఉన్నాయండి? బుక్స్ ఇస్తున్నారు, అందులో సగం ఆపుతున్నారు, సగం ఇస్తున్నారు. ఈయన మొత్తం ఒకసారి ఇచ్చేస్తున్నారు కదా, వాళ్ళు సగం ఆపి సగం తర్వాత ఇస్తున్నారు. అలా కాదు కదా, మొత్తం ఇస్తే ఒకసారి ఇచ్చేయాలి. మరి ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ గురించి మాట్లాడారు, లోకేష్ గారు వచ్చిన తర్వాత చాలా రిసోర్సెస్ తీసుకొచ్చారు, చదువుకున్న పిల్లలు కూడా చాలా స్కూల్స్కి వెళ్ళి చదువుకుంటున్నారని చెప్పి అంటున్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బుక్స్ కానీ వాళ్ళకి ఇచ్చిన డ్రెస్ కానీ తినే చిక్కీలు కానీ అసలు దానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యత్యాసం ఎలా చూడొచ్చు అంటారు? ప్రతిదీ వాళ్ళు మేము ఇచ్చామని గుర్తుగా వాళ్ళ బొమ్మలు వాళ్ళ సంఘానికి తగ్గట్టు అలా వేసారండి. మాకు అసలు అవి నచ్చలేదు.
అలా ఎందుకు ఇప్పుడు మేము ఇది అని ఆ పిల్లలకి తెలియకూడదు. ఇప్పుడు ఉన్న వాటిలో ఎలాగ అసలు ఏమీ లేదు, అన్నీ కరెక్ట్గా బుక్స్ కానీ ఏదైనా సరే కరెక్ట్గా ఇస్తున్నారు. ఫుడ్ కూడా ఇదివరకు పిల్లలు ఆ ఫుడ్ తినాలంటే ఏడిచేవాళ్ళు, మాకు మమ్మీ ఇంట్లో నుంచి క్యారేజ్ కావాలి మాకు వద్దు అని. ఇప్పుడు కరెక్ట్గా అక్కడికి వెళ్తున్నారు, ఒక రోజుకి ఒక ఫుడ్, పులిహార, కాట్ రైస్, అలా రోజుకి ఒక ఐటమ్ పిల్లలు ఇష్టంగా తింటున్నారు, ఇంటికి వచ్చి చెప్తున్నారు. చాలా బాగుంటుంది. లోకేష్ గారికి ధన్యవాదాలు. ఫైనల్గా ఈ కూటమి ప్రభుత్వానికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 10కి ఎంత ఇస్తారు మీరు? 10కి 10 ఇస్తానండి నేనైతే. 10కి 10 ఇస్తాను. ఎందుకని 10కి 10? మా పిల్లలు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం కాబట్టి 10కి 10 ఇస్తాం. అమ్మా మీ పేరమ్మా? షేక్ మౌలాబీ అండి, ఏం చేస్తారు? హౌస్ వైఫ్. ఎలా ఉంది మరి రూలింగ్ 2.5 సంవత్సరాలు చంద్రబాబు గారు పనితీరు కానీ లోకేష్ గారి పనితీరు కానీ ఎలా ఉంది అసలు? బాగానే ఉందండి. ఆయన అమ్మ తల్లికి వందనం అన్నారు, వేశారు. అంతా బాగానే ఉంది ఆయన ప్రభు. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. ఇద్దరికే పండి? ఇద్దరికి పడ్డాయి. మరి ఎంత పండి ఇద్దరికి? 26,000 పడ్డాయి. గతంలో పండి? గతం కూడా పడ్డాయి, ఇప్పుడు కూడా పడ్డాయి. మరి లోకేష్ గారి పనితీరు ఏంటి అసలు? బాగానే ఉందండి. అంటే మహిళలకి సాధికారత కోసం కృషి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఒక మహిళగా చెప్పండి, మీకు సపోర్ట్ చేసిన నాయకుడు ఎవరంటే ఏం చెప్తారు? చంద్రబాబు గారు అండి, బాగానే చేస్తున్నారు. ఆయన వచ్చిన కాడ నుంచి మొత్తం బాగానే ఉంది. పిల్లలకి ఎంతమందికి వేస్తానంటే అంతమందికి వేశారు. ఒక్కొక్క ఇంట్లో 5 అన్నారు, 5 పడ్డాయి. 4 అన్నారు, 4 పడ్డాయి. అదంతా బాగానే ఉంది. ఉన్నారండి, 4 ఉన్నారు, 3 ఉన్న వాళ్ళకి పడ్డాయి, 4. అదంతా బాగానే ఉంది. ఆయన మాట అన్నారు, మాట తప్పకుండా వేశారు. అంటే మాట ఇచ్చిన ప్రకారం ఇవ్వటం ఎలా అనిపిస్తుంది? మాట ఇచ్చిన ప్రకారం వేశారు. ఆయన ప్రభుత్వం బాగానే ఉందండి, అంత బాగానే ఉంది. ఆటోలో డబ్బులు వేస్తానన్నారు, అది ఇంకా వేయాల, అది ఒకటి కావాలా. ఆటో వాళ్ళకి కదండి, శ్రీనిధి ఆడవాళ్ళకి, అది ఒకటే. మరి 2029లో ప్రజా తీర్పు ఎవరి పక్షాన ఉంటుంది? ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాను, మహిళలందరూ కూడా నాకే సపోర్ట్ చేస్తారని చెప్పి అంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎవరికి సపోర్ట్ చేస్తారు, కూటమి ప్రభుత్వానికా జగన్మోహన్ రెడ్డి గారికి? ఓటమి ప్రభుత్వానికే వేస్తారులేండి. ఎంతమంది అంటే అంతమందికి వేస్తున్నారు కదా, ఈ ప్రభుత్వానికే వేస్తారు. అమరావతికి సపోర్ట్ చేస్తే చంద్రబాబుకి ఓటేస్తారు, మావిగానికి సపోర్ట్ చేస్తే జగన్ కోటేస్తాను అంటున్నారు కదా. అమరావతికే వేస్తారులేండి, చంద్రబాబు గారికి వేస్తారు. ఎప్పుడు వెళ్ళా అనుకుంటే ఇంటమే. బాగానే ఉంది, అంతా బాగానే ఉంది అంటండి. అక్కడ కూడా బాగానే ఉంది, మా ఊళ్ళో అని చెప్పారు. అమ్మా నమస్తే, మీ పేరమ్మా? డి అన్నపూర్ణ అండి. అన్నపూర్ణ గారు ఏం చేస్తారు? నేను ఇంట్లోనే ఉంటానండి. ఏం చెప్తారు అసలు ఈ ప్రభుత్వం గురించి? మీ ఒపీనియన్ ఏంటి? ఒక మహిళగా చెప్పండి, అసలు ఎలా ఉంది ఈ ప్రభుత్వం? పక్కన మహిళా సాధికారత కోసం కృషి చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నారు. ఏం చేసింది, ఏం చేస్తుండో, కానీ అంతా బాగానే ఉంది. ఈయన ఇంట్లో అంతమంది ఉంటే అంతమందికి వేస్తాను అన్నాడు. పోయినసారి మా ఇంట్లో 2 పాపలు ఉన్నారు, ఒక పాప పడ్డని, ఒక పాప పడలేదు. ఈ సంవత్సరం 2 పాపలకు పడ్డాయి. అది 2 పడ్డాయి. ఎలా అనిపిస్తుంది మరి ఇద్దరికే పట్టడం? 2 పడ్డాయి కాబట్టి కొంచెం మాకు ఇదిగానే ఉందండి, ఇబ్బంది లేకోకుండా. 2 పిల్లలు పడ్డాయి కాబట్టి కొంచెం మాకు ఖర్చు తగ్గింది, కానీ బాగానే ఉంది. ఎలా ఉంది మరి రూలింగ్ 2.5 సంవత్సరాలు మరి ఎలా ఉంది ఒక మహిళగా చెప్పండి? పర్లేదండి, బాగానే ఉంది. చేసినవన్నీ బాగానే. ఒక ఫ్రీ బస్సులు అనేది కొంచెం అదే, కానీ అంతకు మించి ఏం లేదు సార్, బాగానే చేస్తున్నారు. చంద్రబాబు కానీ లోకేష్ కానీ ప్రజలను పట్టించుకోవట్లేదు, విదేశాల్లో జలసాలు చేస్తున్నారని చెప్పండి. లేదు సార్, ఆ మాట అనకూడదు, చాలా తప్పు. ఆ మాటలు ఎవరివైనా అనకూడదు. చేసిన వరకు చేస్తానే ఉన్నారు, వాళ్ళు అన్ని హామీలు చేస్తానే ఉన్నారు, బాగానే ఉంది, పర్లేదు. మరి ఈసారి ఎలా ఉంటుంది ఒక మహిళగా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాను, మహిళలే పెద్ద పెట్టేసి గెలిపిస్తారు అంటున్నారు. మీ ఓటు ఎవరికి? మా ఓటు అనేది మేము చెప్పవండి, వాళ్ళకి వీళ్ళకని మేము చెప్పము, అస్సలు చెప్పవండి. అది అనేది దేవుడు చెప్పిన వాళ్ళు ఎవరు చేస్తే ఎవరు ప్రభుత్వం మంచిగా చేస్తే వాళ్ళకే వేస్తారండి, లేదంటే పొల్టాగా ఉంటుంది, అంత మించి ఏం లేదు. బాగానే చేస్తుంది, కాదంటలేదు, బాగానే చేస్తుంది. మరి లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది మరి? పర్లేదు, బాగానే చేస్తున్నారండి. అనుకున్న కానీ ఏదైనా బాగానే చేస్తున్నారు. ఒక బస్సులు ఫ్రీ తీసేస్తే మరి మీరు వాళ్ళే చూసుకోవాలని చెప్పి అంటున్నారు. మరి బస్సు ఫ్రీ అన్నారు, బస్సు ఫ్రీ ఇచ్చారు, మరి ఇప్పుడు అది కూడా ఇవ్వకపోతే చంద్రబాబు ఫాల్ట్ వల్ల ఇవ్వలేదని చెప్పి అంటారు. అనవసరం అండి అది. గిట్టిన ఆడవాళ్ళు ఏంటంటే మామూలుగా ఇంతంత ఆధార్ కార్డులో ఒకటి 100 రూపాయలు 30 రూపాయలు తీసేసుకొని వాటర్ ట్యాంక్కి వెళ్ళినా అటు వెళ్ళినా ఎందుకండి 20 రూపాయలకి పెట్టి వెళ్ళామా? బస్సులు ఫ్రీ మాత్రానికి, అది మాత్రానికి ఒక్కటే ఇది, కానీ అంతకు మించి వాళ్ళు బాగానే చేస్తున్నారు. తల్లికి వందనం వేశారు, బాగానే ఉందండి.